ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. మరి అదేవిధంగా మనకి ఈ యొక్క శుక్రుడు కూడా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరుగుతోంది సెప్టెంబర్ 2 నుంచి. దానివల్ల మహిళల వల్ల ఉపయోగాలు, అత్తగారుల వల్ల, భార్యల వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం తీవ్రత అనేటటువంటిది ఉంటుంది. కొంచెం వాగ్వాదాలు, వాళ్ళతో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము, ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్లు తెప్పించుకోవడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా నో ప్రాబ్లం అన్నమాట. అలాగే వృత్తిలో దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి చాలా కంటిన్యూస్ హెక్టిక్ వర్క్ అనేటటువంటిది చాలా ఉంటుంది. ఆ తర్వాత ఈ మార్కెటింగ్ ఏజెంట్లకి, ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా శని వక్రించి ఉండడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆదాయాల విషయంలో గత నెలల కంటే కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి మల్టీ టాస్కులు వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శత్రు బాధ అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే మనకి ఈ అన్నెసరీ మ్యాటర్స్లోకి వీళ్ళు వెళ్ళకపోయినప్పటికీ కూడా మరి ఇతరులు అనవసరంగా వీళ్ళని అపనిందలు పాలు చేయడము, అపఖ్యాతి పాలు చేయడము ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది. స్త్రీల వలన ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకి డ్యామేజ్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ కృష్ణారెడ్డిని కనుక తీసుకున్నట్లయితే ఆయన మరి ట్రైనింగ్లో ఉండగా తోటి కొలీగ్ అయినటువంటి మరొక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన మీద కేసు పెట్టడము, ఈ రోజున ఉద్యోగానికి అస్తిత్వం అతనికి జైలు పాలు అవ్వడము, బెయిల్ మీద తర్వాత రావాలి. ఇదంతా ప్రొసీజర్. ఉద్యోగం వస్తుందో ఊడిపోతుందో తర్వాత విషయం. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండడం అనేటటువంటిది స్త్రీల వలన డేంజర్, తలపోటు. అదేవిధంగా మనకి ఈ వృషభ రాశి వాళ్ళు అనేకమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరుత్సాహపడకుండా చాలా జాగ్రత్తగా ప్రతి పనిలో కూడా సీనియర్స్ యొక్క సహకారంతో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే రాశివారికి మనకి చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కనుక మనం చూసినట్లయితే అర్ధాష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా, లేకపోతే 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా చక్కగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా వృషభ రాశి వాళ్ళు తమకు వచ్చినటువంటి ఈ ఇబ్బందులన్నిటిని కూడా
మరి చక్కగా శుక్రుడు చక్కగా బృగషట్ దోషాన్ని మరి ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వృత్తిలో టెన్షన్లు, టీడీఎస్ వర్క్ ఇవన్నీ కూడా ఛాలెంజ్గా వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాశివారు మరి ఈ ధూమావతి అమ్మవారికి చేయడమే కాకుండా మరి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలి. కాబట్టి మరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే అష్టాదశ శక్తిపీఠాల సమష్టి స్వరూపము, సమన్వయ స్వరూపం కాబట్టి ఆ అమ్మవారిని మాయాపీఠం కాబట్టి ఆ అమ్మవారిని చేసుకుంటే, దర్శనం చేసుకుంటే అన్ని అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి ఫలితం మీకు వస్తుంది. శుభమస్తు.